హలో గైస్, నేను మీ సాయి కృష్ణ అండ్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ తెలుగు ఎక్స్పెరిమెంట్స్. ఈ రోజు మేము ఎక్కడ ఉన్నాము అంటే ఇండియాలోనే లార్జెస్ట్, అంతేకాకుండా ఓల్డెస్ట్, బిజియెస్ట్ మార్కెట్ ప్లేస్లో అయితే ఉన్నాం. అదే మన ఢిల్లీలోని చాందనీ చౌక్ అన్నమాట. సో ఈ వీడియోలో మేము ఏం ఎక్స్పీరియన్స్ అవ్వబోతున్నాము అంటే ఢిల్లీలో ఉన్న ఫేమస్ స్ట్రీట్ ఫుడ్స్ ఏవైతే ఉన్నాయో అవిటిని తినబోతున్నాం. అంతేకాకుండా అవిటి ఎక్స్పీరియన్స్ అసలు ఎట్లుంది అనేది మీకైతే షేర్ చేయబోతున్నాము. సో వీడియో క్రేజీ ఉండబోతుంది. ఇంకా మీరు లైక్ అయినట్లయితే ఫటాఫట్ లైక్ చేయండి. ఛానల్ కొత్తగా వచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు. సో ఫటాఫట్ మన లొకేషన్కి అయితే వెళ్ళిపోదాం. మేము ఎంక్వైరీ చేసిన దాని ప్రకారం టేస్టియెస్ట్ స్ట్రీట్ ఫుడ్ ఎక్కడ దొరుకుతుంది అంటే జమ్మా మసీద్ దగ్గరే దొరుకుతుంది అని అంటారు. సో అక్కడికే వెళ్తున్నాం. ఫస్ట్ అక్కడ ఏదైనా ట్రై చేద్దాం. సో మా బ్యాక్ సైడ్లో మీరు చూడవచ్చు జమ్మా మస్జిద్ అయితే ఉంది. మేము ఎంక్వైరీ చేసిన దాని ప్రకారం ఇక్కడ చాలా మందిని అడిగిన దాని ప్రకారం ఏమని చెప్తారు అంటే ఇక్కడనే స్ట్రీట్ ఫుడ్ వచ్చేసి చాలా వెరైటీగా చాలా మంచిగా దొరుకుతుందని చెప్తారు. అందుకోసం ఇక్కడికైతే వచ్చినాము. సో ప్రజెంట్ ఇక్కడ ఏమేమి అవైలబుల్గా ఉన్నాయి, ఎక్కువ రష్ ఎక్కడ ఉంది అనేది చూసి ఆ ఐటమ్స్ తినడానికి అయితే ట్రై చేస్తాం. ఓకేనా? బాగా రష్ ఉన్నా కదా తినడానికి వాళ్ళు కొట్టుకోకుంటే మనం నూకాలి వాళ్ళు. చికెన్ కబాబ్స్ టేస్ట్ చేయడానికి ఫస్ట్ ఎక్కడికి వచ్చినాము అంటే అస్లాం చికెన్కి అయితే వచ్చినాము. ఇక్కడ బాగా టేస్టీగా ఉంటుందట. చాలామంది యూట్యూబ్లో కావచ్చు బయట ఎవరైనా అడిగినా చెప్తారు. ఇక్కడ మీరు చూసినట్లయితే ఈ ప్లేట్లో ఇంత చికెన్ అయితే సెట్ చేసి పెట్టారు. సో మంచిగా అబ్జర్వ్ చేసినాం చికెనే అదే. సో దాని నుంచి కొన్ని పీసులు తీసుకొని అవిటిని బటర్ చికెన్ చేపిస్తున్నాము. బటర్ చికెన్ బాగుంటుంది ఇక్కడ. దాని టేస్ట్ అయితే ఒక పెద్ద ముక్క. క్యా ఫేమస్ బటర్ చికెన్. బటర్ చికెన్ తిందాం దారి కమా. మనం ఇక్కడ ఉన్న మెనూ మొత్తం కన్సిడర్ చేస్తలేము. ఇక్కడ ఓన్లీ బటర్ చికెన్ మంచిగా ఉంటుందని చెప్పారు. అందుకోసం బటర్ చికెన్ తింటున్నాము. బటర్ చికెన్ బటర్ నాన్లు తీసుకున్నాం. ఒక 2-3 తీసుకుందాం. 3 బటర్ నాన్లు. సో అది తిన్న తర్వాత మీకు టేస్ట్ ఎట్లుంది ఏం కదా అని చెప్తాం. మన సైడ్లో ఎక్కువ ఉందా వేరే ఉందా ఎట్లుందని. అదే ఫేమస్ అండి బటర్ చికెన్ అని. తందూరి చికెన్, ఇది బటర్ గ్రేవీ అని చెప్తావు. చికెన్ ఒకటి ఆర్డర్ आप लोग बटर चिकन देना एक फुल. और बटर चिकन डायरेक्ट खा सकते हैं, उसमें रोटी वगैरह लेना है. रुमाली रोटी देना. कितना 5 लोगों को कितना हो जाएगा? 5-6 जितना खाओ उतना आ जाएगा. ठीक है, दे देना 5 देना. ఇది ఒక్కటి తిన్న తర్వాత చూద్దాం. తర్వాత అన్ని ముక్క తీసుకుని కూడా పోతే కడుపు నిండా. 3rd ఫ్లోర్కి వచ్చినాం మేము. ఫుడ్ అయినా నీకు అంతమంది ఉన్నారు ఇలా అంటే టేస్ట్ చేసినా చూద్దాం వర్తా కాదా, వెయిటింగ్ ఇంతమంది అసలు ఏంది ఏం కథ అని చెప్పేసి వాళ్ళు వండుడు మాత్రం 1 క్వింటల్ వండుతారు. బిర్యానీ తింటారు 5 మస్తు మంది తింటారు. ఒక తట్ట నిండా తీసుకొచ్చారు చికెన్ మీరు చూడొచ్చు. అండ్ దీంతో పాటుగా రుమాలి రోట్ అయితే ఆర్డర్ చేసినాము, వచ్చేసింది అది కూడా. సో టేస్ట్ చేద్దాం ఎట్లుంటుంది ఏం కథ అని చెప్పేసి. అక్క ఇది అంతే ఇంద్రా భయ్ బటరే తేలే బటర్ చికెన్. బటర్ చికెన్ బటర్ ఉంటుంది, నూనె ఉంటుంది. బటర్ స్పెషాలిటీ అన్నట్టు. మన దగ్గర సూప్ ఎట్లుంటుంది ప్లేట్లో వేసుకోరు వేసుకొని రుమాలి రోటీ విత్ బటర్ చికెన్. ఫస్ట్ ఒకటి ఉత్తా ట్రై చేస్తే ఎట్లుందో చూద్దాం. పెరుగు వస్తుంది. పెరుగు కాదు సార్, తిని చూడు ఎట్లుంది టేస్ట్. రూపాయ 5 తినకి అయితే సరే తిందా. మంచిగా ఉందా 5 తినకి. నిజంగా ఇంతమంది చెప్తే టేస్ట్ ఎట్లుంటుందో ఏం కదా పేరు ఇట్లా వేయింది కావచ్చు అంతే అని అనుకున్నాము. కానీ ఇక్కడికి వచ్చి తిన్న తర్వాత టేస్ట్ మాత్రం మస్తు సూపర్ ఉంది. సూపర్ మంచిది. ఒకటే బుక్క కొడిచి ఒకటే బుక్క నోట్ వేసుకొని అరిగిపోయింది. సూప్ మస్తు ఉంది.
సూప్ లెక్క ఉంది కదా. సూప్ సూపర్. ఇట్లా పెరుగు తగులుతుంది. పెరుగు తగులుతుందా? తక్కువ ఇంతలో ఇంత మంచి ఉడికింది. ఎట్లుంటుందేమో అనుకుని ట్రై చేసినాం. మనం ఫస్ట్ ఐటమ్ ఏంటి జమ్మా మసీద్ దగ్గర బటర్ చికెన్. అస్సాం చికెన్లా టేస్ట్ మాత్రం సూపర్ ఉంది. ఇది తిన్న తర్వాత టేస్ట్ ఎట్లా అంటే కేక్ తిన్న తర్వాత ఇట్లా కుండ్రీ తిన్న తర్వాత ఇట్లా అట్లా వస్తుందంట. మంచిగా వస్తుంది కేక్. ఒక ఫుల్ బటర్ చికెన్ 5 రోటీలు తీసుకున్నాము. 792 బిల్ వచ్చేసి అయింది. బిల్ కింద కడదాం. ఏదేమైనా ప్రైస్కు మాత్రం వర్త్. టేస్ట్ చాలా బాగుంది. भैया क्या है? शरबत मोहम्मद है। कितने का ग्लास है? ये 60 रुपीज़ का। 60 रुपीज़ का. अभी भी वाला अभी भी మంచిగా ఉన్నది. వాటర్ మిలన్ జ్యూస్ లెక్క ఉన్నది. క్రేజీ ఉంది టేస్ట్. అది కొడతారన్నా రియల్ सब रियल अभी भी వాటర్ మిలన్ టేస్ట్ వస్తుంది. మిల్క్ టేస్ట్ వస్తుంది. డిఫరెంట్ ఉంది. ఇది పోతుంటే తొగల కనబడి అని చెప్పేసి తీసుకున్నాం. మంచిగా ఉంది. మనం ఇలా అదేస్తారు ముంజకాయలు కరుముంజకాయ కూడా ఏదో తయారు చేస్తాం కదా, సేమ్ అట్లా ఉంది. ఇలా పాలు కలుపుతారు. ఇలా పాలు కలుపుతారు. తీసుకో ఓకేనా. షరబాది మొహమ్మద్ అని చెప్పేసి ఒకటి ఉన్నది. ఇక తాగుతున్నాము. టేస్ట్ మంచిగానే ఉంది. నేను ఇంత మంచిగా ఎక్స్పెక్ట్ చేయలేదు. బాగుంది. మనం నెక్స్ట్ ఐటమ్ తిననీకైతే షాయి షీర్మల్ అట. ఇక్కడ బాగా మంది తింటారు. అది తిననీకైతే వచ్చినాము. ఒక్కొక్క దాని మీద ఒక్కొక్క ఐటమ్ అయితే వేసి ఉంది. ఇది వచ్చేసి బాదాం, నెక్స్ట్ వచ్చేసి నువ్వులు, ఇక బాదాం, అదొకటి రకరకాల. ఓకే ఏ క్యా లైట్ బాదాం, తిన్ బాదాం, ఫుల్ బాదాం, ఇట్లా రకరకాలు ఉన్నాయి. గిల్లా అన్ని రకాలే ఉన్నాయి. ఇయో కాజు ఉన్నాయి, బాదాం ఉన్నాయి, అక్రోట్ ఉన్నాయి, అంజీర్ ఉన్నాయి, అన్నీ ఉన్నాయి. పిస్తాలు కూడా ఉన్నాయి. సో ఒకటి తీసుకుంటున్నాం. తీసుకొని టేస్ట్ చేసి చూద్దాం ఎట్లా ఏం కదా అని. ఏదేనా భయ్యా. ఓకే ఒక స్లైస్ అయితే తిని చూద్దాం టేస్ట్ ఎట్లుంది ఏం కదా అని చెప్పేసి. అంటే పిజ్జా డబల్ రొట్టె లెక్క పిజ్జా మీద అన్ని వేసిరా ఒకటి స్వీటు తీయ ఉంది. తీయ ఉంది. డిఫరెంట్ టేస్ట్ మాత్రం బాగుంది. చాక్లెట్ లెక్క ఉన్నాయి. చాక్లెట్ లెక్క కాఫీ చాక్లెట్ ఉంటే మొదలు ఇట్లా బాగా కానీ టేస్ట్ మాత్రం మంచిగానే ఉంది. అవదే మీకు మంచిగా లేని మంచిగా ఉందని చెప్తారేమో. నూనె ఉన్నా బాగా నూనె అది బటర్ టేస్ట్ మంచిగా ఉంది. సూపర్ ఉంది. సూపర్ ఉంది. డ్రై ఫ్రూట్ తిన్నా కొద్ది మస్తు అనిపిస్తుంది. ఇంకా నెక్స్ట్ వచ్చేసి ఏం తినడానికి వచ్చినాము అంటే చికెన్ కబాబ్. అంతేకాకుండా చికెన్ ఏమనరా చికెన్ టిక్కా తినడానికి అయితే వచ్చినాము. ఆ 2 ఐటమ్స్ మనం ఏడ తినబోతున్నాము అంటే కురేషి కబాబ్స్ కార్నర్ అని చెప్పేసి ఉన్నది. సాయంత్రం అయితే అడగడానికి కూడా జాగా ఉండదు అట. ఇప్పుడు మధ్యాహ్నం వచ్చినాం కాబట్టి ఖాళీ ఉంది.
సో ఇక్కడ చికెన్ కబాబ్ ప్లస్ చికెన్ టిక్కా అయితే ట్రై చేస్తున్నాం. సాయంత్రం అయితే మొత్తం ఇక్కడ అంత మంది ఉంటాడు ఆలోచింది అక్కడ లోపల మొత్తం కూర్చొని జాగుడు ఉన్నదట. మధ్యాహ్నం వచ్చే వరకు ఎవరు లేరు. సరే మాకు చికెన్ కబాబ్ వచ్చేసి ఈ విధంగా అయితే సర్వ్ చేసారు. మనకు 4 అయితే వచ్చినాయి ఒక ప్లేట్లా. సో ఫస్ట్ చికెన్ కబాబ్ని టేస్ట్ చేసి చూద్దాం ఎట్లా కదా. అదే రసం గ్రీన్ కలర్ పెరుగు మొన్న క్యాంపింగ్ చట్నీ పుదీనా చట్నీ లెక్క చికెన్ మొత్తం ముద్ద లెక్క వేసిర్రా. తిననా? మొన్న క్యాంపింగ్లో తెచ్చినాం ఇదే లబ్బర్ లెక్క రబ్బరా ఇవి గల చెట్టు మీద అవి వేరే. ఇది మనకు ఎన్ని కాదు, టేస్ట్ వెరైటీ ఉంది. బజ్జీలు తినట్టు బజ్జీలు చికెన్ టిక్కా వచ్చేసి చిన్న బెజ్దడలు అయితే వేసుకొచ్చారు. సో ఇది కూడా టేస్ట్ చేసి చూద్దాం. మంచిగా ఇది తెచ్చారు ఇలా ఇంకా బజ్జీల టేస్ట్ జర జర ఆమ్లెట్ టేస్ట్ అన్ని కలిపి వస్తుంది మీది మంచిగా ఉన్నది కానీ జర టేస్ట్ అసలు ఏగా ఆనెస్ట్గా చెప్తున్నాము, ఏది తిన్నా కానీ ఇది వచ్చే టేస్ట్ అంతా వెరైటీ ఉన్నది. చికెన్ టిక్కా ఇంట్లో చూద్దాం ఎట్లుందో. సూపర్ వచ్చిందా కానీ మొత్తం ఇది ఏంది నూనె ఇది బటర్ మొత్తం నింపుతుర్రు. బటర్ తింటో అంత ఎట్లా తింటారు ఇవన్నీ దీంతో వచ్చేసి రోజు తిన్నామని పదమే అరటాకు వస్తుంది. జల్దీనే అవుతాం ఇక. టేస్ట్ మంచిగా ఉంది. ఇది అయితే మంచిగా ఇగో ఇంత పట్టుకుంటే కథ అందరూ ఆడుతుంది ఇళ్ళకై. ఇవాళ దాకా తిన్నా నొక్కెత్తుంది, ఇది ఒక్కటి ఒక్కెత్తుంది. తినలేదు అంత పసలేదు ఇలా. ఇక్కడ ఉన్న డిఫరెంట్ ఐటమ్స్ ట్రై చేసినాము. అన్నిటికంటే వరస్ట్ ఎక్స్పీరియన్స్ ముందు తిన్నది ఘోరంగా ఉంది. అదే కాల్పులో రిఫ్లెక్ట్ అవుతుంది. ఇప్పుడు నెక్స్ట్ వచ్చేసి ఇంకొక గల్లీకి అయితే పోతున్నాం. ఆడ ఇంకా డిఫరెంట్ దొరుకుతాయట, ఆడ టేస్ట్ చేద్దాం. ఇక్కడ మొత్తము ఆటోలు మన దిక్కు లేవు, ఇటువంటి మన దిక్కు ఈడలేవు ఈడలే ఆడలేవు. ఆడికి పోవాలంటే ఇట్లా ఆటోలు పోవాలి, ఓన్లీ రిక్షా. ఇప్పుడు అసలైన స్ట్రీట్కి వచ్చినట్టు అనిపిస్తుంది. నిజంగా బాగా అంటే బాగా రష్ ఉంది. ఇక్కడ ఏం ఫేమస్ అట అంటే మొన్న మనం తిన్నాం కదా, వేటిరా చోలే భటూరే ఫేమస్ అట. ఇక్కడ ఒక ప్లేట్ తీసుకొని ట్రై చేద్దాం, చూద్దాం ఎట్లా ఉంటుంది. మొన్న మనం తిన్న కాడ 200 ఉండే ప్లేట్కు, ఇక్కడ ప్లేట్ 120, 120. ఒక సీట్ ఇక్కడ కర్రే ఉన్నది, అదట తాజాగా నచ్చని సీట్ అట. తింటావా? పండ్లు ఇది కర్రీ కాదు మరి, బ్రౌన్ కలర్. అది బ్రౌన్ కలర్ కర్రీ గట్లుటా. నువ్వు కూడా కర్రే లేవు మరి, బ్రౌన్ కలరే ఉన్నావు. థ్యాంక్ యూ. దా తిందాం. ఇది సైడ్ 2 పెద్ద పూరీలు వచ్చినాయి. పూరీలతో పాటుగా మీరు ఇక్కడ కూడా వచ్చేది ఏందో కూర అయితే వచ్చింది. కానీ లుక్ వైజ్ గా మొన్నటే మంచిగా ఉండే, ఇది కొద్దిగా డిఫరెంట్ ఉన్న సంథింగ్. ఇప్పుడు దీన్ని టేస్ట్ చేద్దాం, చూద్దాం ఎట్లుందో చెప్తాం మీకు. ఇంకా మళ్ళీ బర్రె ఉన్నది పూరి. జోలో పట్నం ఏమంటారు, తినుర్రా మంచి కింద. జోలో భటూరే భటూరే చోలే భటూరే. చోలే భటూరే ఏంటనా? జోలే కాదు, చోలే చోలే భటూరే. జోలపాట జోలా లెమ్మ గిట్టుతోటి ఉన్నది పూరి, పిండితోటి ఉన్నది. నీ అమ్మ ఏంద్రా ఇవన్నీ టేస్ట్లో. మొన్న ఆడ తిన్నాం కదా, 100% బెటర్ దీనికంటే. అది రెస్టారెంట్ స్టైల్, అది స్ట్రీట్ స్టైల్. అది ఇది పూరి అంటే మొత్తం ఉన్నది, ఇది పిండి లెక్క ఉన్నది. పట్టుకో కాలి బట్టలు ఎత్తున్నారా ఊకే? ఏమంటారు చెప్పు. నా జీవితంలో ఇంకోసారి తినదలుచుకోలేదు, ఎటు లేదు. ఇది మొన్న తిన్నా కాడ మస్తు ఉండే. మొన్న తినేది 100 వల్లే. దీంట్లో వెరైటీగా ఇంకా ఇవేస్తురు, మిరపకాయ వేసి దాని మీద ఏమో ఒత్తురు సాస్. మన దగ్గర ఉల్లిగడ్డలు నిమ్మకాయలు ఎత్తారుగా, ఇలా మిరపకాయలు ఎత్తురు. తినిగా
నీకు ఎట్లుందిరా? టేస్ట్ అనిపిస్తుందిరా? మంచిగా అనిపించింది కానీ నీకు ఎట్లుందిరా? వేరే ఉన్నది నీకు ఎట్లుందిరా? మొన్నటిదే మంచిగా దీనికన్నా. ఇక్కడ మన దగ్గర మందిలో వీడియో తీయాలంటే కొద్దిగా ఆమా అనిపిస్తుంది. ఇక్కడ ఏ టెన్షన్ లేదు, ఆరామ్సే తీసుకోవచ్చు. ఎవ్వరికి తెలుగు అర్థం అయితే లేదు. ఎంజాయ్ చేస్తున్నాం మళ్ళా. నేను ఏంటంటే ఎవరు పట్టించుకుంటలేరు. ఇక్కడ రేటింగ్ వచ్చేసి గాయస్ వీటిలో మనం చూసుకున్నట్లయితే ఇది వచ్చేసి అంతగానం పస అనిపించలేదు. ఒకవేళ మీరు ట్రై చేస్తానే ట్రై చేయొచ్చు. హైదరాబాద్లో మన బేగం బజార్ ఎట్లనో దానికంటే పెద్దగా ఉంది ఇది. సేమ్ దాని లెక్కనే అవోటి అన్ని షాపులు ఉన్నాయి. ఇప్పుడు నెక్స్ట్ ఇంకేదైనా డిఫరెంట్ ఐటమ్ ట్రై చేద్దామని చూస్తున్నాం కానీ ఏం కనబడతలేదు. చూద్దాం, ఏదైనా కనబడితే టేస్ట్ చేద్దాం. ఏ గలీలోకి పోయినా మినిమం 100-200 మంది ఉన్నారు. బ్యాక్ సైడ్ మీరు చక్కడ దాకా మొత్తం ఫుల్ రష్. మన నెక్స్ట్ ఐటమ్ పావు బాజీ తినడానికి అయితే వచ్చినాం. ఇక్కడ కూడా చాలా మంది చాలా పావు బాజీ కావచ్చు, వడపావు కావచ్చు తింటారు. అవి ఇక్కడ కాదు కానీ ముంబైలో ఫేమస్. కాకపోతే ఇక్కడ ఈ షాప్లో పర్టికులర్గా బాగా సేల్ అవుతున్నాయి. సో అక్కడ మనం ఒకటైతే ఆర్డర్ చేసినాం. సో టేస్ట్ చేద్దాం ఎట్లున్నది ఏం కదా అని చెప్పేసి మీతో అయితే షేర్ చేసుకుంటా. టైం పడుతుంది అట, వెయిట్ చేస్తున్నాం. సో మీరు చూసినట్లయితే ఇవైతే రావడం జరిగింది. దీంట్లో ఒకటి బటర్ వచ్చింది, ఈ కర్రీ వచ్చింది, మళ్ళీ సేమ్ మన ఉల్లిగడ్డలు ప్లస్ చట్నీ అండ్ డబ్బా రొట్టె పావు. ఇది బాజీ. మన సైడ్ ఉల్లిగడ్డలు వేస్తారు. ఇవి అన్ని తిను టేస్ట్ చేయరు. కూర లెక్క ఉందా అంటే అన్న ఆ చోలే బటర్ కంటే మంచిగానే ఉంది టేస్ట్. కానీ ఏడికి పోయినా మస్తు ఒక ఐటమ్ మాత్రం పక్కా ఉంటుంది. అది ఏంటంటే బటర్ మొత్తం పొట్టు పొట్ట ఎత్తురు. దాంతో చేయగలుగుతుంది కావచ్చు. బాగా నయమే జర దానికన్నా. కరిగిపోతుంది నోట్ వేసుకోమని మాకు గరం ఉన్నా మంచిగా. సో మొత్తానికి గైస్ ఇవి మేము టేస్ట్ చేసిన డిఫరెంట్ టైప్ ఆఫ్ స్ట్రీట్ ఫుడ్స్ ఇన్ చాందనీ చౌక్. ఇంకా ఇవి కాకుండా వెరైటీ కూడా అవైలబుల్గా ఉన్నాయి. దహీ బల్లా అదొకటి ఇదొకటి అని చెప్పేసి అవిటిని కూడా టేస్ట్ చేసేంత దమ్ము మా లోపల లేదు. వీటిని తినేవరకు మొత్తం కక్కొచ్చినట్టు అయితే అవుతుంది. ఇవన్నిట్లో మేము తినవాట్లలో మాకు నచ్చింది, మాకు బాగా అనిపించింది ఏంటి అంటే బటర్ చికెన్ ఒకటి చాలా అంటే చాలా బాగుంది. మిగిలిన అన్నీ కూడా నాకు తెలిసి యావరేజ్, మనం అంతా బెస్ట్ అని చెప్పలేము. ఆ జ్యూస్ కూడా మేము తాగినాం కదా, అది కూడా మంచిగా టేస్టీగా ఉంటుంది. సో ఈ వీడియో మీకు నచ్చినట్లయితే వీడియోని లైక్ చేయండి. ఛానల్ కొత్త వచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. త్వరలో ఇంకో కొత్త వీడియో కలుద్దాం. ఒకవేళ ఈ వీడియో పైన మీ సపోర్ట్ వచ్చినట్లయితే మన హైదరాబాద్లో ఫేమస్ ఏమేమి ఉన్నాయో అవి కూడా టేస్ట్ చేయడానికి అయితే ట్రై చేద్దాము. సో త్వరలో ఇంకో కొత్త వీడియో కలుద్దాం గాయ్స్. అప్పటి వరకు టేక్ కేర్, బాయ్ బాయ్.